హైదరాబాద్ జీడిమెట్లలో విషాద ఘటన జరిగింది. సైకిల్ తొక్కుతూ ఓ బాలుడు స్కూల్ బస్సు కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హైదరాబాద్ జీడిమెట్లలో విషాద ఘటన జరిగింది. సైకిల్ తొక్కుతూ ఓ బాలుడు స్కూల్ బస్సు కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్ తొక్కుతూ ఓ బాలుడు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిన్న సాయంత్రం వచ్చినటువంటి బాలుడు సైకిల్ తొక్కుతూ ఉన్నటువంటి సమయంలో అటుగా వస్తున్నటువంటి స్కూల్ బస్సు ఒక్కసారిగా కూడా కింద పడ్డటువంటి ఆ బాలుడి మీద నుంచి వెళ్లిపోవడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతరం అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేయగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశం మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సరిగ్గా నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా సైకిల్ తొక్కుతున్నటువంటి ఆ బాలుడు అయితే వెనక్కి వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పట్టు తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనకాల వస్తున్నటువంటి స్కూల్ బస్సు ఇది గమనించకుండా బాలుడు పై నుంచి వెళ్లిపోయింది. అయితే బాలుడి పై నుంచి బస్సుకు సంబంధించిన ముందు చక్రాలు ఎక్కడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే తేరుకుని బస్సును వెనక్కి పోయించినటువంటి డ్రైవర్ ఆ తర్వాత బాలుడిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆసుపత్రికి తరలిస్తున్న సందర్భంలోనే తీవ్ర గాయాలు కావడం, మరోవైపు తీవ్రమైన రక్తస్రావం కూడా కావడంతో మార్గం మధ్యలోనే ఆ బాలుడు మరణించారు. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు అక్కడే ఉండేటటువంటి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సో ఇదే అంశం మీద పోలీసులు ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. శశి, బాలుడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఒకవైపున అక్కడ సైకిల్ ఎక్కుతున్న క్రమంలో కింద పడుతున్న దృశ్యాలను మనం చాలా క్లియర్ గా సీసీ కెమెరాలో చూస్తా ఉన్నాం కదా, అంటే రోడ్డు కూడా కొంత అక్కడ బాగలేకపోవడం ఒక కారణంగా చెప్పొచ్చా? అది ప్రధాన రహదారి అయితే కాదు, అది పిల్లల్ని ఈ స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర తిరిగి దింపేసేసి ఆయా వీధులు గుండా బస్సు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అదే సమయంలో పిల్లాడు అదే ఖాళీలో ఆడుకుంటూ అటుగా సైకిల్ తొక్కుతూ ఉండడం, ఆ తర్వాత పట్టు తప్పి కింద పడిపోవడంతో అప్పటికే ఆ బస్సు కూడా సమీపాన వస్తూ ఉంది. అయితే బాలుడు కింద పడిపోయినటువంటి విషయం ఆ బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో బస్సుకు సంబంధించినటువంటి ముందు చక్రాలు బాలుడి మీద ఎక్కాయి. అదే సమయంలో బాలుడు అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇదే విషయం మీద కుటుంబ సభ్యులు అయితే మాత్రం, తల్లిదండ్రులు అయితే మాత్రం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ప్రజెంట్ ఈ బస్సుకు సంబంధించిన డ్రైవర్ ను కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. సో ఇదే అంశం మీద ఇంకా పోలీసు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ బాలుడికి సంబంధించిన డెడ్ బాడీ మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం బాలుడికి సంబంధించిన డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. ఓకే శశి.